Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మంది మామూలుగా మాట్లాడుతూ లోకరీత్యా ఈ లోకంలో నేను పోరాటం చేయలేకపోతున్నాను, నిత్యము నా బ్రతుకు పోరాటం లాగే ఉంది, ఇది చాలా కష్టంగా ఉంది అని మాట్లాడతాం, మనం వింటూ ఉంటాం. అయితే ఈ పోరాటాన్ని గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ఏమి రాయించే ఉంచారో, అసలు పోరాటం అంటే ఏంటో కూడా మనము ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తనాకారుడు 144వ కీర్తన 1వ వచనంలో ఆయన ఏమంటారంటే, నాకు ఆశ్రయ దుర్గమగ యెహోవా సన్నుతించబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధములను నా వేళ్లకు పోరాటములను నేర్పువాడు అని అంటారు. అంటే ఆయన మహారాజు అనేక యుద్ధాలు చేశారు, రాజ్యాన్ని విస్తరించే భాగంలో ఆయన పోరాటాలను చేశారు. కాబట్టి ఆ శక్తిని ఆ యుక్తిని అంతా దేవుడే నాకు ఇచ్చారు, ఆ నేర్పరతనాన్ని నా వేళ్ళకి ఇచ్చింది కూడా ఆయనే అని ఆయన పొగడటం సహజం. ఎందుకంటే అది శరీరాలతో పోరాడేటటువంటి పోరాటము, రాజ్య విస్తరణ కోసం చేసేటటువంటిది. కానీ యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో ఆయన శిష్యులతో ఎంతో స్పష్టంగా ఆయన 12వ అధ్యాయం 13వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటారంటే, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి, అనేక మంది దానిలో ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వలన కాదు అంటారు ఆయన. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం అనేది ఏంటి అని ఆలోచించినప్పుడు సాధారణంగా మన తోటి వారు చాలా అడ్డదారులు తొక్కుకుంటూ ఈ లోకంలో స్టేటస్లో పైకి వెళ్ళడం, లేదంటే సులువైన మార్గాల్లో సునాయాసంగా డబ్బులు సంపాదించడము, అది జాబ్ విషయం కావచ్చు, ధనం విషయం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు మనతోటి వారైనా మనకంటే ఎన్నో మెట్లు ఎదిగిపోవటం మనం చూస్తూ ఉంటాం. మనమేమో దేవుని నీతి మీద ఆనుకొని దేవుని వైపు చూస్తూ ఆయనే మనకి క్షేమాధారము, నేను ఆయనను ఆనుకునే ఉంటాను, ఆయన మార్గము నాకు ఇష్టము, అదే నాకు అనుసరణీయమని మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాము. కానీ అది ఒక్కొక్కసారి మనం ఈ జీవితంలో పోరాటం సాగించలేక మనం చాలా కృంగిపోతూ ఉంటాం. తోటి వారేమో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు, మనమేమో జీవితం కూడా కొనసాగించలేకపోతున్నాం దేవుని నీతి వల్ల అని మనం అనుకున్నప్పుడు అది ఎటువంటి పోరాటము అంటే, మనం పోరాడేది శరీరాలతో కాదని పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఎంతో స్పష్టంగా 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెప్తారు, మీరు పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతో అని చెప్తారు. అంటే మనం పోరాడేది ఎవరితో అంటే, మనం కంటికి కనిపించకుండా మనల్ని రక్షించే దేవదూతలు ఉన్నట్లే మన కంటికి కనపడకుండా మన కళ్ళకు తంత్రాలను కల్పిస్తూ ఈ లోకంలో ఉన్న రంగుల్ని, ఈ రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ లోక ఆశల వైపు మనల్ని నడిపిస్తూ ఆకర్షిస్తూ ఉన్నటువంటి సాతాను అపవాది సైన్యము కూడా ఉంటారు. వారు కూడా మనల్ని అనేక రకాలుగా ప్రలోభపరుస్తూ ఉంటారు. అది మనం చేయాల్సిన పోరాటం. వారితో మనము పోరాడాలి. కానీ వారు డైరెక్ట్గా మనతో పోరాటం చేయరు. ఎలా అంటే మనకి నేత్రాశను, శరీరాశను కల్పించడంలో వారు అటువంటి పోరాటాలకు గురి చేస్తూ ఉంటారు. మరి మనం ఏంటంటే, మనకి ఎటువంటి పోరాటం వస్తుంది అంటే, యాకోబు గారు 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, మీలో పోరాటాలు, యుద్ధాలు దేని వలన కలుగుతున్నవి? మీ అవయవాల్లో ఉన్న భోగేచ్ఛల వలననే మీరు పోరాడుతున్నారంటారు. ఎంత విచిత్రంగా ఉందంటే, మనము పోరాటాలు, యుద్ధాలు చేస్తున్నాం కానీ అది దేని వలన చేస్తున్నామంటే, మన కంటికి ప్రలోభాలు కల్పించే సాతాను సైన్యం ఈ లోకం వైపు ఆకర్షిస్తుంటే, మన ఆత్మలో, మన మనసులో మన సంఘర్షణ పడుతూ అటు మొగ్గాలో ఇటువైపు ఉండాలో తెలియక మన భోగేచ్ఛలు అని అక్కడ రాశారు. అంటే సుఖాని కోసం, సౌఖ్యం కోసం కొన్ని కోరికలు కలుగుతాయి శరీరానికి. దానికోసం మనము ఒక్కసారి లోకం వైపు వంగితే ఎలా ఉంటుంది అని మనం అటువైపు మనం వెళ్ళలేక, తొలగలేక, ఆ మార్గంలోకి వెళ్ళలేక మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ పోరాటాలు చేస్తాం. అదే మన భోగేచ్ఛల కోసం చేసేటటువంటి పోరాటము. అది సాతాను సైన్యం కల్పించేటటువంటి తంత్రాల వల్ల వచ్చింది. అయితే అది మన శరీరంలోనే మనకు కలుగుతుందని ఎంతో స్పష్టంగా రాయబడింది. అయితే దీనిని మనం ఎదిరించడం ఎలాగంటే, అది కూడా దేవుడు అక్కడే చూపించారు మనకి. అది మనం ఎలా ఎదుర్కోవాలి, దానిని మనం ఎలా జయించాలి అంటే, తిమోతి గారికి రాస్తూ 1వ పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టుము అని ఉంటుంది అక్కడ. దీన్ని పొందటానికి నువ్వు అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అని ఉంటుంది. అంటే
మనం పోరాడేది ఈ లోకంతో, ఈ లోకనాథులతో, దురాత్మల సమూహంతో పోరాడేటప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూసినప్పుడు అటువంటి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మనం కొనసాగిస్తాము. ఎందుకంటే దాని ఫలితం ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవితాన్ని చేపట్టడానికి మిమ్మల్ని పిలిచారు యేసయ్య అని ఎంతో స్పష్టంగా చెప్తారు. ఆ నిత్య జీవాన్ని పొందటానికే నన్ను పిలిచారు కాబట్టి నేను అలాంటి పిలుపుకు లోబడ్డాను అని అనేక సాక్షులు ఎదుట మనం మంచి ఒప్పుకోవాలంట. ఎంత అద్భుతంగా ఉందో కదా. శరీరంతో చేసే పోరాటమేమో అది రాజ్య విస్తరణ కొరకు మహారాజు చేసిన పోరాటము, కానీ మనము చేసే పోరాటం మన శరీర అవయవాల్లోనే ఉంది. ఆ పోరాటం మన సుఖభోగాల కోసం ఈ లోకాన్ని ఎదిరించి మనం పోరాడదలుచుకుంటే అది విశ్వాస సంబంధమైన పోరాటంతో మనం ఈ లోకాన్ని జయిస్తూ నిత్య జీవాన్ని చేపట్టాలి. అటువంటి గొప్ప పోరాటం కోసం మనం అందరం దేవుణ్ణి సహాయం అడుగుదాం. ఎంత గొప్ప పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుదాము నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుదాము నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యమని ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమని డాలును చేపట్టి, వాక్యమని ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమని డాలును చేతపట్టి, ముందుకే సాగెదను యెహోవాది యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవాది యుద్ధమనుచు. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడుదాము నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుదాము నిత్యము, విజయం అనేది తథ్యము. అటువంటి పోరాటంలో దేవుడు మనకి సహాయం చేయగలుగులాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరమ పరిశుద్ధమైన నా ప్రియ పరమ తండ్రి, నాయన ఇప్పుడే మేము మరొకసారి మాకు రిమైండ్ చేశారు ప్రభా. మాకు కలిగే పోరాటాలు మా శరీరంలో, మా అవయవాలలో పుట్టినటువంటి భోగేచ్ఛల వలనే వచ్చిందని చెప్పారు ప్రభా. లోకాశలకి ఆకర్షితులం అవ్వకుండా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మమ్మల్ని నీ వాక్యంతో ప్రేరేపిస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడగలుగులాగన నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, He's always near. With open arms, He's always